క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు. మరి దేవుని యొక్క వాక్యం వినటానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. ఇప్పుడు దాకా మనం స్పెషల్ మెసేజ్లు కొన్ని వందల వర్తమానములు విన్నాం. 3 సంవత్సరాల నుంచి మనం వింటున్న వర్తమానముల ద్వారా మరి మేలు పొందారని నమ్ముతున్నాను. కొన్ని వందల వేల మంది ప్రజలు ఈ మెసేజ్లు విని వారు మేలు పొంది దీవించబడ్డారు. వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఈ వర్తమానములు విని అనేకులు నన్ను సభలకి ఆహ్వానిస్తున్నారు. అనేకులు వాక్యం చెప్పించుకుంటున్నారు. మీ ప్రాంతాల్లో కూడా ఈ వర్తమానములు నేను వ్యక్తిగతంగా వచ్చి మీ సభల్లో చెప్పాలని అనుకున్నట్లయితే మీరు నాకు ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. ప్రియులారా, మరొక నూతనమైన వర్తమానములు ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాను. ఇవేంటంటే, మన దేవుడు చరిత్ర కలిగిన దేవుడు. చరిత్ర కలిగినటువంటి దేవుడిని చరిత్ర రకంగానే చెప్పుకోవాలి. చరిత్ర లేని దేవుళ్ళు అని చెప్పుకొని చలామణి అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు నేను ప్రారంభిస్తున్న ఈ వర్తమానముల ద్వారా ఇంకా మీరు మేలు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వర్తమానములు మరొక స్పెషల్ వర్తమానాలు. ఈ వర్తమానాలకి నేను పెడుతున్న పేరు సుచరిత్ర గల దేవుడు. ఈరోజు పార్ట్ 1 చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా కూర్చొని వినుమని ప్రేమతో కోరుతున్నాను. సుచరిత్ర గల దేవుడు. గత రోజుల్లో నేను చెప్పాను, దేవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆయన్నే దేవుడిని పిలుస్తారని చెప్పా. ఇప్పుడు చెప్తున్నాను, మన దేవుడికి చరిత్ర ఉన్నది. చరిత్రహీనుడు కాడు ఈయన, చరిత్ర లేనివాడు కాడు. అసలు యేసయ్యతోనే చరిత్ర ప్రారంభమైంది. యేసయ్యతోనే ఈ గ్లోబు, ఈ ప్రపంచము మిళితమై ఉన్నది. యేసు లేకుండా ఈ భూభాగం లేదు. యేసయ్యతోనే ఈ ప్రపంచము నిర్మాణం చేయబడింది. కాబట్టి ఈయనక చరిత్ర ఉన్నది. చరిత్ర లేకుండా చాలామంది ఈ లోకంలో దేవుళ్ళని చాలామంది అవుతున్నారు. అది ఈవిల్ స్పిరిట్, సైతాను యొక్క శక్తితో వాళ్ళు అలా చాలామంది అవుతున్నారు. వాళ్ళందరూ ఒక రోజు రెండవ రాకడలో యేసయ్య పాదాల దగ్గర మోకరించాలంట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి మోకాలు దేవుళ్ళని చెప్పుకున్న వారు సహితం కూడా రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర మోకరించాల. ప్రియులరా, 500 రూపాయల నోటు వచ్చింది. డూప్లికేట్ చేయాలంటే మళ్ళీ 500 రూపాయల నోటునే డూప్లికేట్ చేయాల. 100 రూపాయల నోటు ఉంది కాబట్టి డూప్లికేట్ 100 రూపాయల నోటునే చేయాల. 150 రూపాయల నోటు చేసి సమాజంలో చెల్లదు. 250 రూపాయల నోటు చేసినా చెల్లదు. ఎందుకంటే ఒరిజినల్ లేదు కాబట్టి. ఒరిజినల్ దేవుడు ఎలా ఉన్నాడో డూప్లికేట్ దేవుళ్ళు కూడా వాళ్ళు కూడా క్రియేట్ చేసుకుని అలాగని ఈ లోకంలో చాలామంది అవుతున్నారు. ప్రియులరా, డూప్లికేట్ దేవుళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎలాగంటే 500 రూపాయల నోటు సేమ్ 500 రూపాయల నోటు చేస్తున్నారు. 100 రూపాయల నోటు 100 రూపాయల నోటు చేస్తున్నారు. 150 రూపాయల నోటు లేదుగా, అది చేయలేరు వాళ్ళు. అలాగే సుచరిత్ర కలిగిన దేవుడు, లోకరక్షకుడు, జగద్రక్షకుడు, పాపుల నిమిత్తమై చరిత్ర కలిగినటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ప్రభువుని చాలామంది డూప్లికేట్ చేసి చాలామంది అవుతున్నారు. ఎందుకంటే అది సైతాను కుట్ర. అంత్య దినాలలో సైతానుగాడు ఇలాగున చలామణి అవ్వాలని చూస్తున్నాడు. అయితే ఈ రోజు నుంచి నేను చెప్పేటువంటి వర్తమానములు నా దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు సుచరిత్ర గల దేవుడు పార్ట్ 1 ప్రారంభిస్తున్నాను. ప్రియులరా, బైబిల్ గ్రంథము చరిత్ర గల గ్రంథం. నెంబర్ 1, బైబిల్కి ద బైబిల్ హ్యావ్ ద హిస్టరీ. బైబిల్కి పవిత్ర బైబిల్, హోలీ బైబిల్ ఉన్నది. ఇదే హోలీ అనేటువంటి పేరు చాలామంది హోలీని పెట్టుకున్నారు వారి గ్రంథాలకు. లాభమేమి లేదు. ప్రియులరా, ఒక యేసుక్రీస్తు గురించి మనం బయట వాక్యం చెప్తున్నప్పుడు, బోధ చేసినప్పుడు, 4 మాటలు చెప్తున్నప్పుడు వేరే మతాలాళ్ళు కులాలు వచ్చి క్రైస్తవ మతంలో క్రీస్తుని ప్రభువుని కలిసిపోతున్నారు. మహమ్మదీలు వచ్చి క్రీస్తు ప్రభువులో కలిసిపోతున్నారు. హిందూస్ వచ్చి క్రీస్తు ప్రభువులో కలిసిపోతున్నారు. బౌద్ధాస్ వచ్చి క్రీస్తు ప్రభువులో కలిసిపోతున్నారు. అదే భారతదేశంలో చాలామంది కోపం. వీళ్ళు ప్రార్థనలు పెడుతున్నారు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, కలిసిపోయి వెళ్ళిపోతున్నారే. కారణం ఏంటంటే సత్యం ఉన్నది, చరిత్ర ఉన్నది కాబట్టి వస్తున్నారు. దాన్ని ఎవరు ఆపలేరు. ఏ గవర్నమెంట్ కానీ, ఏ శక్తి కానీ, ఈ లోకంలో డబ్బు కానీ ఈ కన్వర్షన్ని అంటే క్రీస్తు ప్రభువుని నమ్ముకోవటాన్ని ఎవరి వల్ల కాక ట్రై చేసి చేతులు ముడుచుకొని కూర్చున్నారు వాళ్ళు. ప్రియులారా, నేను చెప్తున్నాను,
యేసుక్రీస్తు ప్రభు సుచరిత్ర గల దేవుడు. బైబిల్ని చాలామంది తగలబెట్టి పాడు చేయాలని చూశారు. ఎవరైతే బైబిల్ని కాల్చేశారో వాళ్ళనే దేవుడు ఎన్నుకొని ప్రపంచ భక్తులను చేశాడు. ఒక ఆయన నాడు ఫ్రాన్స్ దేశంలో ఈ బైబిల్ ఒక రోజున కనపడదు, ఎగ్జిబిషన్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తానికి కనపడుతుంది అన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటిలోనే ఫ్రాన్స్ దేశంలో బైబిల్ని ప్రింట్ చేసే మిషన్ పెట్టారు. ప్రపంచంలో ఎక్కువ భాషల్లో బైబిల్ మాత్రమే ప్రింట్ చేయబడింది. ఎక్కువ కొన్ని కోట్ల కాపీలు ప్రింట్ చేయబడిన పుస్తకము, బుక్ బైబిల్ మాత్రమే. బైబిల్ తర్వాత మిగతా అన్నీ కూడాను. పిల్లరా, బైబిలు సుచరిత్ర కలిగిన గ్రంథం. దీనికి చరిత్ర ఉన్నది. పాత నిబంధన, కొత్త నిబంధన. దేవుడు తన భక్తుల్ని ఎన్నుకొని 1600 సంవత్సరాల కాలంలో సుమారుగా 40 మంది భక్తుల్ని ఎన్నుకొని రాపించాడు ఈ గ్రంథాన్ని. ఆ తర్వాత ఈ గ్రంథం చుట్టలు భక్తులు వేరే గుహల్లో పెట్టి చనిపోయారు వాళ్ళు. ఈ మధ్య అవి దొరికినవి కాబట్టి బైబిల్ని రాశారు. కుమ్రాన్ అనే గుహల్లో, ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర భాగాన ఈ కుమ్రాన్ గుహల్లో ఈ బైబిల్ చుట్టలు దొరికినవి బైబిల్గా ప్రింట్ చేయటం జరిగింది. ఒక గ్రంథాన్ని 40 మంది రాశారు. 16 సంవత్సరాల కాలంలో వివిధ కాలాల్లో ఈ గ్రంథాన్ని రాశారు. ఒక్క ఆయన రాస్తే ఎవరు నమ్మరు. ఒక ఆయన అన్నాడు, దేవుడు నాకు గుహల్లో కనపడి ఈ పుస్తకం రాయమని చెప్పాడు అని ఒక ఆయనని. వాళ్ళ మతానికి సంబంధించిన గ్రంథం ఒక్క పర్సనే రాశాడు. ఒక్క పర్సన్కి దేవుడు కనపడ్డాడో లేడో ఎవరికి తెలుసు? గుహలో కనపడ్డాడో లేడో ఎవరికి తెలుసు? ఒక్క ఆయన సాక్ష్యం కాదు కావాల్సింది. కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే అడ్వకేటు, జడ్జి మినిమం 2 సాక్షులుగా పెట్టుకుంటాడు. ఒక ఆయన పుస్తకం రాశాను, నాకు దేవుడు కనపడ్డాడు, గాబ్రియల్ దూత కనపడింది, పుస్తకం రాయమంది, ఈ బుక్ రాశాను, నా మతస్థులకి ఇచ్చానంటే కుదరదు అది. బైబిల్ మాత్రం 40 మంది రాశారు. ఈ 40 మంది కూడా ఒకే భావాన్ని తీసుకొచ్చే రకంగా రాశారు. 1600 సంవత్సరాల కాలాల్లో డిఫరెంట్ వారు ఈ బుక్ని రాశారు. 40 మంది రాసింది ఒకే భావంతో ఉన్నది. 40 మంది రాశారు కాబట్టి నమ్మాల్సిందే. ఒక్కరు రాసింది ఎవరు నమ్ముతారు? ఆధారం లేదు కదా. అతను అబద్ధం చెప్పాడు, తప్పు చెప్పాడు, ఎవరికి తెలుసు? ప్రియులరా, 40 మంది ఈ బుక్ని రాశారు కాబట్టి నమ్మవలసి వస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం సుచరిత్రలు కలిగిన గ్రంథం. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి 40 మంది చేత 1600 సంవత్సరాల వ్యవధిలో ఈ బుక్ని రాపించి ప్రపంచానికి అందించాడు. ఈ చరిత్ర చుట్టలు భక్తులు చనిపోయే ముందు ఆయా గుహల్లో పెడితే దైవభక్తుల ద్వారా మళ్ళీ వాటిని బయటికి తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరాన ఉందని చెప్పాను కదా, కుమ్రాన్ గుహల్లో ఇవి దొరికినవి. బైబిలు చరిత్ర కలిగిన గ్రంథం, చరిత్ర లేని గ్రంథం కాదు. కట్టుకథలుగా, పిట్టకథలుగా రాసింది కానే కాదు. పిట్టకథలు రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి, కట్టుకథలుగా కల్పించి రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా యేసు సుచరిత్ర కలిగిన దేవుడు. ప్రియులరా, బైబిల్ గురించి చెప్పాను. నెంబర్ 2, ఈ లోక సృష్టి, విశ్వాన్ని తయారు చేసిన విధానం బైబిల్లో యోబు గ్రంథంలో ఎప్పుడు రాసిపెట్టాడు. అయితే మరొక ఆయన అన్నాడు, ఆయన పేరు సర్ ఐజక్ న్యూటన్. ఈ మధ్య కాలంలో ఆయన కనిపెట్టి అన్నాడు, భూమి గుండ్రంగా ఉన్నది, బలపరుపుగా లేదు, భూమి తిరుగుతున్నది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తుందని చెప్పాడు. ఈ మధ్య చెప్పాడు ఈ యొక్క సర్ ఐజక్ న్యూటన్. ఇది బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉన్నది. యోబు గ్రంథంలో 26వ అధ్యాయము 7-8 వచనాల్లో భూమిని దేవుడు శూన్యములో వేలాడతీసెను అని రాయబడి ఉంది. అక్కడ తన చుట్టూరు తాను తిరుగుతుందని యోబు గ్రంథంలో ఎప్పుడో రాశాడు. ప్రియులారా, బైబిల్లో రాసినట్టుగానే ఈ గ్లోబు తిరగాల, 9 గ్రహాలు తిరగాల, గెలాక్సీ పాలపంత తిరగాల, నక్షత్రములు ఈ వాక్య ప్రకారం నడవాలా? ఏ ట్రాక్లో వాటిని తిరగమని చెప్పాడు? అవి ట్రాక్లు తప్పకుండా తిరుగుతున్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడినదో విశ్వంలో అది క్లియర్గా ఉన్నది. ఒక్క పొల్లు కూడా పోకుండా మనం నివసిస్తున్న భూమి కానీ, మనం తింటున్న ఆహారం కానీ, గాలి వాతావరణం కానీ, ఈ లైన్లో ఉన్న 9 గ్రహాలు కానీ, చంద్రుడి దగ్గర నుంచి సూర్యుడి దాకా 9 గ్రహాలు కానీ, ఆ తర్వాత గెలాక్సీ కానీ, ఆ తర్వాత పాలపుంత కానీ, ఏదైనా కానీ బైబిల్లో యోబు గ్రంథంలో ఎలా రాయబడి ఉన్నదో అలా క్లియర్గా తిరుగుతున్నవి ఇప్పుడు
బైబిల్ గ్రంథము సుచరిత్ర గ్రంథము. నా ప్రభు అయిన క్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు, అల్లాటప్ప దేవుడు కాదు. 4 మాటలు చెప్పి మంది మీద మిరియాలు చల్లిపోయి వెళ్ళేటువంటి దేవుడు కాడు. మై గాడ్ ఈజ్ హిస్టారికల్ గాడ్. మై గాడ్ హ్యావ్ ద హిస్టరీ. మై బైబుల్ హ్యావ్ ద హిస్టరీ. అందు గురించి పిల్లరా కొన్ని కోట్ల మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. బికాజ్ చరిత్ర కలిగిన దేవుడు. హల్లెలూయా. 3వ పాయింట్ చెప్తున్నాను. నంబర్ 1 బైబిల్ సుచరిత్ర గ్రంథం. నెంబర్ 2 విశ్వం యొక్క ఆవిర్భావం, సృష్టి యోబు గ్రంథంలో క్లియర్గా ఉంది. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో ఎలా ఉన్నదో ఇప్పుడు గ్లోబ్ కూడా అలాగే తిరుగుతున్నది. దాంట్లో 100% వాస్తవం. నెంబర్ 3 దేవుడు మనిషిని మట్టిలో నుంచి చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనములో నేలమంటితో దేవుడు నరుని నిర్మించాడని బైబిల్ చెప్తుంది. మరొక ఆయన అన్నాడు, ఆయన పేరు డార్విన్, చార్లెస్ డార్విన్ అన్నాడు, కోతు నుంచి మనిషి వచ్చాడని చెప్పాడు. ఆయన చనిపోయేదానికి 6 నెలల ముందు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని చనిపోయాడు. కోతు నుంచి మనిషి వచ్చాడని చెప్పినటువంటి డార్విన్ గారు ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రియమైన వారలారా, బైబిల్ చెప్తుంది ఏంటంటే మట్టిలో నుంచి మనిషి వచ్చాడని చెప్తుంది. బైబిల్ చెప్పింది వాస్తవము, నగ్న సత్యము, ట్రూత్. ఎందుకంటే సుచరిత్ర కలిగిన దేవుడు, సుచరిత్ర కలిగిన గ్రంథం కాబట్టి. నేను చెప్తున్నాను, ప్రభునందు ప్రియులారా, మట్టిలోంచి మనిషి చేశాడు దేవుడు. వాస్తవం, బైబిల్ చెప్పింది వాస్తవం. మట్టిలో వేడి 98.4 ఉంటుంది, 98.4. మనిషిలో కూడా వేడి కరెక్ట్గా 98.4 ఉంటుంది. మనం మట్టిని తవ్వి చూస్తే పారబెట్టి పొలుగుబెట్టి కరెక్ట్గా 98.4. మనిషిలో కూడా జ్వరం రాకపోతే 98.4 ఉంటుంది. మెదడు ఫాస్ఫరస్, మట్టిలో ఫాస్ఫరస్ ఉంది. బొనికలు కాల్షియం, మట్టిలో కాల్షియం ఉన్నది. మనిషిలో ఐరన్ ఉంది, మట్టిలో ఐరన్ ఉంది. గర్భిణీ స్త్రీకి 8వ నెలలో డాక్టర్ అమ్మ గారు, ఎంబీబీఎస్ డిజిఓ గైనకాలజిస్ట్ గారు, కాన్పుల డాక్టర్ అమ్మ గారు ఐరన్ ట్యాబ్లెట్స్ రాస్తుంది. ఎందుకంటే మనిషికి ఐరన్ తగ్గితే ఐరన్ ఎక్కించాలా, ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలా. మట్టిలో ఐరన్ ఉంది, మనిషిలో ఐరన్ ఉంది. దీన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే మట్టిలో నుంచే మనిషి వచ్చాడు అని ప్రూఫ్ చేస్తున్నా. చార్లెస్ డార్విన్ గారు చెప్పాడు కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పాడు. కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పింది తప్పు. ఆయన తర్వాత ఒప్పుకున్నాడు. ఆ మధ్య నేను లండన్ దేశం వెళ్ళినప్పుడు కారులో పెడుతున్నప్పుడు చార్లెస్ డార్విన్ గారు ఉండేటువంటి ప్లేస్ వీధి ఇదేనని చెప్పారు. నేను చాలా సంతోషించాను. ఆ డార్విన్ గారు ఏం చెప్పాడంటే కోతి నుంచి మనిషి రాలేదు, తెలిసి తెలియని వయసులో నేను అలా రాసేసాను, అందుకొరకు ప్రపంచం అంతా ఇప్పుడు నమ్ముతుంది. బిఎస్సి, బైపీసీ గ్రూపు, ఎంఎస్సిలో జువాలజీ, జంతుశాస్త్రం అంతా అదే విభాగాలు. అది మళ్ళీ తిరిగి రాసినా కూడాను కొన్ని జాబులు పోతాయి, కొన్ని వందల యూనివర్సిటీలు, కాలేజీలు మూసేసేయాలా, శాస్త్రాలు తలకిందులైపోతాయి, అసలు నాకున్న పేరు పోయిద్ది, నాకొద్దు, నేను రాయను మళ్ళా తిరిగి అని చెప్పేసి 6 నెలల ముందు, చనిపోయే ముందు యేసు ప్రభు నమ్ముకొని చనిపోయాడు. బైబిల్ వాస్తవము. దేవుడు మనిషిని చేసింది మట్టిలో నుంచే. నా ప్రభు సుచరిత్ర కలిగిన దేవుడు. ఈ సమయంలో ప్రియులారా, నేను మాట్లాడుతున్న వర్తమానము సుచరిత్ర కలిగిన దేవుడు పార్ట్ 1. బైబిల్ గ్రంథము సుచరిత్ర కలిగిన గ్రంథం. విశ్వం సృష్టి బైబిల్లో క్లియర్గా ఉన్నది, బైబిల్ వాస్తవము. మానవుని యొక్క సృష్టి మట్టిలోని చేశాడు, ప్రూఫ్ చేశాను, వాస్తవము. నెంబర్ 4 బైబిల్లో ఉన్నటువంటి కొన్ని చరిత్ర విషయాలు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి మీరు. ఏదెను తోటలో దేవుడు మనిషిని చేశాడు. ఏదెను తోట ఎక్కడుందని బైబిల్లో క్లియర్గా ఉంది. హవీలా నది, కొన్ని నదులు ప్రవహించినాయి ఆ ఏదెను తోటను తడపటానికి. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఏదెను తోట బైబిల్లో ఉన్నది. ఫస్ట్ మనిషిని చేసిన దేవుడు అక్కడే చేశాడు. ఏదెను తోట ఎక్కడుందని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారంటే ఇరాను, ఇరాకు దేశాల మధ్యలో ఏదెను తోట ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క భాగము ఏదెను తోటకు సంబంధించినటువంటి భాగమే. అదిగో అక్కడే ఏదెను తోట ద్వారం. అది శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇరాను, ఇరాకు దేశాల మధ్యలో ఆ నదులు ప్రవహించినాయి, ఇప్పుడు కూడా నదులు ఉన్నాయి. అక్కడే దేవుడు ఫస్ట్ మనిషిని చేశాడు. అదే ఏదెను తోట. బైబిల్లో ఏదెను తోట ఉన్నది, ఈ భూభాగం మీద కూడా ఏదెను తోట ఉన్నది. బైబిల్లో ఏమున్నదో భూభాగాల మీద అవి మనకు ఇప్పుడు కూడా చరిత్ర ఆధారములు కళ్ళు కట్టినట్టుగా కనపడుతున్నవి. చరిత్ర కలిగిన దేవుడు కాకపోతే నువ్వు నమ్ముకోవద్దు. నువ్వెవరైనా అవ్వచ్చు, చదువుకున్న వ్యక్తి అవ్వచ్చు, చదువులేని వారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో ఏమైతే ఉన్నాయో భూభాగం మీద ఇప్పటికి అవి నిలిచి ఉన్నవి. అవి చెప్తున్నా.
అయితే ఏదెను తోట ఇరాన్ ఇరాక్ దేశాల మధ్యలో ఉన్నదని శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేశారు. ఇరాన్ ఇరాక్ దేశాలు మన ఆసియా ఖండంలోనే ఉన్నవి. ఆసియా ఖండంలోనే, మన ఖండంలోనే మొట్టమొదటి మనిషి పుట్టాడు. మొట్టమొదటి మనిషి జన్మ మన ఆసియా ఖండమే. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే దిగి వచ్చి ఈ లోకంలో పుట్టింది కూడా ఆసియా ఖండమే. అది ఇజ్రాయెల్ దేశం బెత్లెహేము. అనగా దేవుడు పుట్టింది ఈ ఆసియా ఖండంలోనే. మొట్టమొదటి మనిషి పుట్టింది ఈ ఆసియా ఖండంలోనే. ఇరాన్ ఇరాక్ దేశాల మధ్యలో ఏదైనా తోట ఉన్నది ఆసియా ఖండం. ఇజ్రాయెల్ దేశంలో యేసయ్య పుట్టాడు ఆసియా ఖండం. గాడ్ వాజ్ బోర్న్ దిస్ ఏషియన్ రీజియన్ అండ్ ద ఫస్ట్ మ్యాన్ బోర్న్ ఇన్ దిస్ ఏషియన్ రీజియన్. హల్లెలూయా. అందు గురించి ఆసియా ఖండాన్ని దేవుడు బహుగా దర్శిస్తున్నాడు. ఆసియా ఖండంలో కొన్ని కోట్ల మంది యేసు ప్రభు ఇప్పటికే నమ్ముకున్నారు. విస్తారమైన పరిచర్య ఆసియా ఖండంలో జరుగుతున్నది. ఆసియా ఖండం మీద దేవుని యొక్క దృష్టి ఇప్పుడు కూడా పోకుండా ఎక్కువగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఇంకా చరిత్రలోకి వెళితే బైబిల్లో ఏమైతే చరిత్ర ఉన్నదో భూభాగం మీద కూడా ఇప్పుడు దాకా నిలబడి ఉన్న విషయాలు నేను చెప్తున్నా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆనాడు నోవహు జలప్రళయం వచ్చింది కదా, అది నోవహు తాతయ్య పిట్టకథలే కట్టుకథలే అన్నారు. వేరే గ్రంథాలలాగా కట్టుకథలు పెట్టకథలు బైబిల్లో లేవండి. సుచరిత్ర కలిగిన దేవుడు, సుచరిత్ర కలిగిన గ్రంథం. నమ్ముకుంటే బాగుపడతావు, నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు, అది నీ ఇష్టం. నోవహు వాడు ఇప్పుడు కూడా ఉన్నది. టర్కీ దేశంలో అరారతు పర్వతాల మీద ఇప్పుడు కూడా ఉన్నది. ఆ మధ్య అమెరికా సైనికులు హెలికాప్టర్ వేసుకుని వెళుతుంటే టర్కీ దేశంలో ఆ మంచు పర్వతాల్లో ఒక చెక్కలాగా మొక్కలాగా అక్కడ లోపల ఇమిడిపోయి ఉందంట. వాళ్ళు పారాషూట్ల కిందకి దిగారు అమెరికా సైనికులు. చూస్తే ఇది పాడుబడిపోయినటువంటి చెక్క ఓడాకారంలో శిథిలమైపోయి ఉన్నది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఒక చెక్క ముక్కను తుంచుకొని అమెరికా దేశానికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ల్యాబొరేటరీస్లో ఈ చెక్కను టెస్ట్ చేశారు. వాళ్ళకి కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఇది ఇన్ని సంవత్సరాల నాటి చెక్క. ఈ చెక్క పేరు చితిసారకపు మ్రాను. ఈ చెక్కకి నీరు ఇంకే లక్షణము లేదు. ఈ చెక్క మంచిది. ఈ చెక్క ఆనాడు నోవహు టైం ఇదే అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అదే చరిత్ర ఆధారాలు చెప్తున్నా. ఆనాడు నోవహు జలప్రళయం వచ్చింది వాస్తవము. ఆయన అరలరలుగా పడవను చక్కగా కట్టి జంతువులన్నీ లోపలికి తీసుకుని వెళ్ళి ఆ నోవహు కుటుంబం లోపలికి వెళ్ళింది వాస్తవము. ఇప్పుడు కూడా అదిగో అక్కడే చరిత్ర ఆధారము నిలబడి ఉన్నది. నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. హల్లెలూయా. పిల్లరా, ఇంకో విషయాన్ని చెప్తున్నాను. ఆనాడు లోతు భార్య, ఆ భార్య ఇప్పుడు కూడా చరిత్ర ఆధారంగా అలాగే నిలబడిపోయి ఉన్నది. దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తున్నాను, లోతు నువ్వు భార్య బయటకు వచ్చేసేయండి, వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడబాకండి అని చెప్పాడు. ఈ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా చరిత్రలో అలాగే ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ కొండ మీద ఉప్పు స్తంభమే. అదే లోతు భార్యకు ఉప్పు స్తంభం. ఉప్పు నీళ్లు పడిన వెంటనే కరిగిపోతుంది. ఈ ఉప్పు కరిగే ఉప్పు కాదు ఇది. దేవుడు అలా చేశాడు. ఇప్పుడు కూడా సాక్ష్యార్థమై అలాగే ఉన్నది. నా దేవుడు సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. ఇంకో విషయాన్ని చెప్తున్నాను. నేనన్నీ కూడా పాత నిబంధనలో చరిత్ర ఆధారాలు మిగిలిపోయిన విషయాలను చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ ఒక చోట కూర్చి చెప్పడం చాలా కష్టం. మీరు విన్నవారు ధనిలు. ఈ మెసేజ్లు మీరు లైన్గా పోగొట్టుకోకుండా ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు వినండి. ప్రతి గురువారం సాయంత్రం 6:30కి కూడా మీరు వినండి. మరొక చరిత్ర ఆధారం చెప్తున్నాను. ప్రభునందు ప్రియులరా, ఇదేంటంటే అబ్రహాము తన భార్యని హాగర్ని పుట్టిన కొడుకు ఇష్మాయిల్ని తీసుకుని వెళ్ళి అడవిలో దించొచ్చాడు. ఎడారిలో దించొచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి తాగటానికి నీళ్లు లేవు. అబ్రహాం వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు నీళ్లు లేక చనిపోయిట్టున్నాడు ఇష్మాయిలు. హాగరు కన్నీరు గార్చి ప్రార్థన చేసింది, అయ్యా నన్ను ఇక్కడ విడిచిపెట్టి విసిలిపోయాడు, నేను వెళ్ళొద్దంటే దాసిగా వెళ్ళాను, అయ్యా నువ్వు వెళ్ళమని చెప్పావు, అబ్రహాం భారీగా వెళ్ళాను, ఇదేనా నా గతి, అయ్యో అని ఎడారులు ఏడుస్తున్నప్పుడు దేవుడు హాగరికి వాగ్దానం చేశాడు. హాగరు బయటికి రా, ఆకాశం తట్టు చూడు, నక్షత్రాలు లెక్కేస్తావా? లెక్కలేను. నీ సంతానం అలా చేస్తాను. ఇట్రా, ఈ ఇసుక లెక్కేస్తావా? లెక్కలేను. నీ సంతానమును ఇలా చేస్తానని చెప్పాడు. ఇష్మాయేలు ద్వారా ఇప్పుడు ప్రపంచంలో 82 మహమ్మదీ దేశాలు, లెక్కింప సఖ్యము కాని జనము 82 ముస్లిం కంట్రీస్ ఫార్మేషన్ అయిపోయి ప్రపంచాన్ని 4 సార్లు
కొనగలిగే శక్తి వాళ్ళకున్నది. ప్రభునందు పిల్లరా, హాగరు సంతానాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరు కాదంటారు దాన్ని? కళ్ళారా ప్రపంచంలో చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో హాగర్కి దేవుడు వాగ్దానం చేశాడు. ఎడారిలో చేయని, ఇంట్లో చేయని, ఇంటి బయట చేయని, మీటింగ్లో చేయని, దేవుడు ఎక్కడ వాగ్దానం చేసినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. పిల్లరా, హాగర్కి వాగ్దానం చేశాడు. గాడ్ వాజ్ ప్రామిస్డ్ టు హాగర్, ఇదిగో నా సంతానాన్ని, నీ సంతానాన్ని ఇలా చేస్తాను, ఆకాశపు నక్షత్రం వల్లే చేస్తానన్నాడు. ఎవరు కాదంటారు? కళ్ళారప్పుడు చూస్తున్నాం. అయితే పిల్లరా, నేను ఎందుకు ఈ విషయాన్ని చరిత్ర కలిగినటువంటి మాటగా భావించి నేను మీకు చెప్తున్నానంటే, అక్కడ నీళ్లు దాహమైనవి హాగర్కి, హాగర్ కుమారుడు ఇష్మాయేలుకి. అక్కడ నీటి బొగ్గను తెరిచాడు దేవుడు. ఆ నీటి బొగ్గలోంచి నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు తాగారు, దప్పికి తీర్చుకున్నారు. అక్కడ ఇప్పుడు కూడా నీటి బొగ్గ అలాగే ఉన్నది. అది ఎక్కడుందంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, అది మక్కా, ఇది మదీనా. మక్కాకి మదీనాకి మధ్యలో ఇప్పుడు కూడా ఆ నీటి బొగ్గ అక్కడే ఉన్నది. అది పెద్ద సెలైరైపోయింది. ప్రపంచంలో కల అతి శ్రేష్టమైన రుచి కలిగినటువంటి బ్యూటిఫుల్ టేస్ట్ వాటర్ అక్కడే, ఆ వాటరేనంట. ఇంతవరకు అటువంటి స్వీట్ వాటర్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ స్వీట్ వాటర్? లోపల సెలయర్లో నుంచి, లోపల పొరల్లో నుంచి వస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ఈ మధ్య శాస్త్రవేత్తలు టెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి ఆ టెస్టులు కూడా అర్థం కాలేదంట. మహమ్మదీ సహోదరులు ఆ నీళ్ళను పట్టుకొచ్చి వాళ్ళ పండుగల రోజున డ్రమ్ముల్లో అవి పోసుకొని హోలీ వాటర్గా తాగుతుంటారు. ఆనాడు హాగర్ కోసం తెరిచిన నీటి బొగ్గ ఇప్పటికీ చరిత్ర ఆధారంగా అక్కడే ఉన్నది. నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. బైబిల్ గ్రంథం చరిత్ర కలిగిన గ్రంథం. వినండి, నమ్ముకోనండి క్రీస్తు ప్రభువుని, పరలోకం వెళతారు. అయితే ప్రియులారా, ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇదేంటంటే, మోషేని తన తల్లి జమ్మిపెట్టులో పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టింది. ఫరో రాజకుమార్తె వచ్చి ఆ మోషేని తీసుకుని వెళ్ళి పెంచింది. మోషే తల్లి మోషేని ఆ జమ్మిపెట్టులో పెట్టి చుట్టూరు కీలు పూసింది. ఈ విషయాన్ని అమెరికాలో శాస్త్రవేత్త చదివాడు. కీలు పూయటం పెట్టికి? కీలు ఎందుకు పూసిందంటే నీళ్లు లోపలికి ఇంకకుండా. సో ఆ పెట్టికి, మోషే పడుకున్నటువంటి ఆ పెట్టికి, జమ్మిపెట్టులో పెట్టి చుట్టూరు కీలు పూసింది. ఈ విషయాన్ని బైబిల్లో చదివిన శాస్త్రవేత్త ఒక ఆయన, కీలు ఇక్కడ ఎందుకు ఉంది అని ఆ భూభాగాన్ని టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసిన వెంటనే ఆ భూమి లోపల నదులుగా కొన్ని లక్షల మిలియన్ల బారన్ల ఆయిల్, పెట్రోల్, డీజిల్ ప్రవహించుకుంటా వెళుతుందంట. మోషే తల్లి ఆ బైబిల్ గ్రంథంలో చుట్టూరు పెట్టి కీలు పూసింది కదా. కీలు అంటే ఆయిల్కి సంబంధించింది, నీళ్లు ఇంకో లోపలికి. అసలు ఈ కీలు ఇక్కడ ఎందుకు ఉంది? ఆ శాస్త్రవేత్త క్రైస్తవుడు టెస్ట్ చేసేసరికి సౌదీ అరబీ కంట్రీస్లో, ఐగుప్తు దగ్గర నుంచి ఇరాన్, ఇరాక్, అబుదాబి, మస్కట్, దుబాయ్, టెహ్రాన్, బెహ్రాన్ మొత్తం ఫుల్ ఆయిల్, 351 మిలియన్ల బారన్ల నూనె ఉందని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అమ్ముకొని భోంచేస్తున్నారు 82 మహమ్మదీ దేశాలు. ప్రపంచాన్ని 4 సార్లు కొనగల సమర్థత ఉంది వాళ్ళకి. పిల్లరా, ఆనాడు మోషే తల్లి కీలు పూసింది. ఆ కీలును బట్టి ఇప్పుడు ఆ దేశాల్లో ఆయిల్ కనిపెట్టబడింది. బైబిల్ గ్రంథం సుచరిత్ర కలిగిన గ్రంథం కాబట్టి అందు గురించే దేవుడు అన్నాడు, యాకోబు తన కుమారుల గురించి ప్రవశిస్తూ ఆ తర్వాత ఆయన ఆషేరు గురించి చెప్తూ, ఆషేరు నీ పాదములు తైలముతో ముంచుకుందామన్నాడు. ఇప్పుడు కూడా అక్కడ ఆషేరు వంశస్థులు ఆయిల్ అమ్ముకుని బ్రతుకుతున్నారు. ఇష్మాయిల్ గురించి కూడా దేవుడు అదే ప్రామిస్ చేశాడు. ఇష్మాయిలు నువ్వు తైలముతో బ్రతుకుదు అని చెప్పాడు. అదుగో ఇప్పుడు కూడా ఆ దేశాలు తైలముతో నిండిపోయి ఉన్నవి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట నెరవేర్చబడుకుంటూ వస్తున్నది, నెరవేర్చబడింది. హల్లెలూయా. నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. ఇప్పటిదాకా మీకు నేను చెప్పిన సత్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడినవి, ఈ లోకంలో, ప్రపంచంలో, ఈ భూభాగం మీద ఇప్పుడు దాకా కూడా ఉన్నవి. నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అమ్మ, తల్లి, చెల్లి, తమ్ముడు, నువ్వు యేసు ప్రభువు నమ్ముకో. నా రక్షకుడు సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. ఇదే మెసేజ్ని వచ్చే వారం కొనసాగిస్తాను. ఎవరు మిస్ అవ్వకండి. అద్భుతమైన వర్తమానములు పోగొట్టుకుంటే కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్టుగా మీరు భావించాలి. ఈ వర్తమానములు విని నలుగురికి పరిచయం చేసి మేలు పొందండి. ఈ వర్తమానం కంటిన్యూషను వచ్చే వారం మనము వినబోతున్నాం. నా దేవుడు సుచరిత్ర కలిగిన దేవుడు. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సుచరిత్ర కలిగిన దేవుడు,
పార్ట్ 1 వర్తమానం ప్రారంభించావు నాయన. అవును తండ్రి, బైబిల్ గ్రంథం సుచరిత్ర కలిగిన గ్రంథం. నీవు సుచరిత్ర కలిగిన దేవుడు నాయన. నీకంటే దేవుడు ఎవరున్నారు నాయన? నువ్వు చెప్పావు కదా ప్రభువా, బైబిల్ గ్రంథంలో భూమి మీద కానీ, భూమి కింద జలముల్లో కానీ, ఆకాశం మీద కానీ, ఆకాశం పైన కానీ నేను తప్ప వేరే నామము లేదు, నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పారు నాయన. అవును నాయన, నువ్వు నిజంగానే సుచరిత్ర కలిగిన దేవుడు నాయన. తండ్రి, ఈ సుచరిత్ర కలిగిన దేవుడు అనేటువంటి వర్తమానం ప్రారంభించాం. ప్రజలు మేలు పొందడానికి సహాయం చేయండి. ఎవరు ఈ వర్తమానములు పోగొట్టుకోకుండా సమయానికి వచ్చి వినటానికి సహాయం చేయండి. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30కు ఈ వర్తమానములు విని మేలు పొందటానికి సహాయం చేయమని, సుచరిత్ర కలిగిన దేవుడు అనే వర్తమానములను దీవించమని, ప్రతి కుటుంబానికి, వ్యక్తికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.